అన్న ఎగ్జామ్ లో పాస్ అయితే చెల్లెల పెళ్లికి ఎంట్రీ పాస్ అంట. ఇదేం లాజిక్ అనుకుంటుందరా? ఇస్కి చూడండి, మీకే అర్థం అవుతుంది. సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నోకరాజు అండ్ టీమ్. అమ్మా నాన్న మనల్ని కానీ తప్పు చేశారే. ఏమైంది? చూసారా, నన్ను ఒక్కదాని అన్నగా పుట్టించారు. మిమ్మల్ని చూడ ఎలా ఉంటారు చండాలంగా. అదేమో ఉబ్బుపోయిన చపాతి లాగుంది, ఇదేపో మాడిపోయిన చపాతి లాగుంది. ఇది ఉబ్బుపోయిన చపాతి లాగా. సర్లే, ఉంది ఇంకా డైలాగ్ ఉంది. మేడం ఇదంతా కాదు, మేము 5 అక్క చెల్లెలు. మాకు అన్నయ్య ఉన్నాడు మేడం. అయ్యో నేను వీళ్ళకి అన్నయ్య అనుకున్నారు కదూ? కాదు, వీళ్ళ 5 బాయ్ ఫ్రెండ్ ని. ఒరే గుండుగా చెప్పరా, అందరూ ఒకేసారి దొరికారా. దీన్ని గిల్లుతా, దీన్ని గిచ్చుతా, దీన్ని కొరుకుతా, అందరిని ఏడిపించేస్తా. జగ్గే గారు నిమ్డేట్ చేస్తున్నా కదా. ఏయ్ జిడ్డు ముఖం దానా, ఏంటే చూస్తున్నావు? నిన్ను జిడ్డు ముఖం అన్నాడు. అవును, నన్ను నిన్నేనే. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ. నన్ను అవును, నన్ను నిన్నేనే. నన్ను చుట్టుపక్కల నీ నోట్ ఏంటో ఎవరిని చూసుకోలే మీ పొగరు, రెండే చూసుకుందాం. అయ్యో 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 బాబాయ్. ఒరేయ్, అలా స్లోగా వచ్చి 2 నిమిషాలు వేస్ట్ చేసే బదులు 2 పంచులు రాసుకోవచ్చుగా. నేనెవరో తెలుసా? రౌడీని. నువ్వు ఆఫ్టర్ ఆల్ పేట రౌడీ కావచ్చు, పేద రౌడీ కావచ్చు. నేనెవరో తెలుసా? రాయలసీమ రుస్తుమ్ని, నైజాం నవాబని, ఆంధ్ర అల్లుని, తెలంగాణ బిడ్డని, ఈ జబర్దస్త్ కి లీడర్ ని రా. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే పక్క దాంట్లో ఎందుకురా ఏలెడుతున్నావు? నేను ఏలు పెడతాను, కాలు పెడతాను, నువ్వేవాడు అడగడానికి. నువ్వు పక్క దాంట్లో ఏలెడతాను, కాలెడతానంటే నేను గాజులు తొడిగాను అనుకున్నావా? జంక్షన్ జామ్ అయిపోయి. ఒరే నువ్వేమైనా చేయక దూరంగా ఉండి చేయరా బాబు. అయినా మీ చెల్లెళ్ళ కోసం నువ్వేం చేస్తావురా? ఎలా పోషిస్తావురా? నా చెల్లెలకు పెళ్లి చేయడానికి సినిమా పోస్టర్లు కూడా వేస్తాను రా. పోస్టర్లా? గుడు, ఆ పోస్టర్లు తీసుకురా. రాకెట్ రాఘవ లీలల, అవి రాసలీలలు కదరా. అతను చేసే కూడా అదే, కాకపోతే ఇక్కడ కప్పు చెప్తున్నాడు అంతే. అయినా ఇంకా నీతో మాటలు లేవురా, నీకు చేతలే. ఒరేయ్, మనతో పాటు కెమెరాలు కూడా వస్తున్నాయిరా. ఎవరు రావట్లేదురా. మీరే ఇక్కడ నుంచి కదల్లేక నా పిడికిలికి బందీ అయిపోయారు. అయ్యో బాబో, ఇప్పుడు కొడతావా? కొట్టను, కుక్కర కొట్టినట్టు కొడతాను. అంటే నిన్ను కొట్టినట్టేగా. చెల్లమ్మా, ఏం చేశాడమ్మా వాడు? నువ్వు రావడం ఒక్క నిమిషం. అందరికీ పేరు వస్తుందమ్మా. నువ్వు రావడం ఒక్క నిమిషం లేట్ అయ్యి ఉంటే నేను చితికిపోయేదాన్ని, నా జీవితం నలిగిపోయేది. ఓకే, నువ్వు పక్కుండలే. నా జీవితం చితికిపోయేదన్నయ్య, నా జీవితం అల్ల కల్లోలం అయిపోయేదన్నయ్య. నా జీవితం సంకరాగిపోయేది అన్నయ్య. అమ్మా, నీకు నేను గ్రీన్ కలర్ లంగా కొన్నాను కదా. అవును. ఎల్లో కలర్ కొన్నాను కదా. అవునన్నయ్య. అవన్నీ మానేసి బ్లాక్ ఎందుకు ఎత్తున్నావమ్మా? వాళ్ళు కాస్ట్యూమ్స్ ఇదే ఇచ్చారన్నయ్య, ఎందుకు? అయినా అన్న వాడు నలుగురిలో. అయినా అన్నమ్మా, అన్న అవసరం లేదు. అన్న అనాల్సిందే. నోరు పోయి, ఏదో చెప్తుంది నా బుడి. అయినా నలుగురిలో ఇంతమంది మమ్మల్ని తిట్టాడంటే దానికి అర్థం ఏంటి? దానికి అర్థం ఏంటి? నా ఇంటికి పెద్ద దిక్కు లేదనే కదా. ఇంట్లో పెద్ద దిక్కంటే మన ఇంట్లో నాన్నగారు ఎక్కడన్నయ్య? నాన్న ఎక్కడన్నయ్య? మాట్లాడన్నయ్య, మన ఇంటికి పెద్ద దిక్కున నాన్నని చూపిస్తా. అవును నాన్న, ఒక్కసారి నలుగురికి నాన్న ఎలా పోయారన్నయ్య? ఎలా పోయాడో నీకు తెలీదు. నువ్వే కనుక ఇచ్చిన డైలాగ్లన్నీ సరిగ్గా చెప్పు. అలా వెళ్ళేవాడా? ఆ హౌస్ లో కంటే ఆ హౌస్ లోనే ఎక్కువ ఇబ్బంది పడ్డాడు కదా అతను.
చెల్లమ్మా మీ అందరికి టైం అయింది, మీరు వెళ్ళి పడుకోండి అమ్మా. అయ్యో ఇప్పుడు కోడి కొయ్యాలి. కొక్కరొక్కో. కోడి కూసింది, మీరందరూ అలా వెళ్ళి నీళ్లు తీసుకురండి అమ్మా, ఓకేనా? ఎవరే బిందె పెట్టింది? నేను నీళ్లు పడుతుంటే అది తంతుందన్నయ్య. నువ్వు నీళ్లు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అమ్మా? నువ్వు నువ్వు నేను కూడా మన ఇంటికి. అప్పుడు ఎవరు ముందు పెట్టుకుంటే ఏమైందమ్మా? Oh shit! ఇంత తెలివిగా ఆలోచించడానికి మేము జబర్దస్త్ టీమ్ లీడర్ కాదు కదా. వద్దమ్మా, మీరు ఇలా నలుగురులో కొట్టుకుంటుంటే నలుగురు చూసి నవ్వుతున్నారు. మీరు ఇంట్లో ఉండండి, కావాలంటే నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను, ఓకేనా? ఎంత పని చేసావే, ఎంత పని చేసావే నువ్వు. పరువు తీసావు కదే. ఇది ఎంత పని చేసింది. ఒక నిమిషం ఆగండి. అదేం చేసిందో తెలుసా అన్నయ్య? ఏం కొంచెం లాగ్ చేసి ఉంటుంది, దానికి ఎందుకు కొడుతున్నావు? దానికి లవ్ లెటర్ ఇచ్చారన్నయ్య. ఒకసారి ఆ లవ్ లెటర్ ఇయ్యి. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఒక్కసారి నిన్ను చూడాలని ఉంది. రాధిక నువ్వు కదే, అంటే ఇది నీకు రాసిన లెటరా? అవునన్నయ్య. సిగ్గు లేదా బండమోహన్ దానా, నీకెవరు కావాల్సి వచ్చింది? ఒక్క నిమిషం ఆగు. ఇదేంటి కృష్ణ భగవాన్ గారి ఫోటో ఉంది నీ బుక్ లో? కృష్ణ భగవాన్ గారు అన్నయ్య మ్యాటర్ చెప్పు. అన్నయ్య అనుకో. కాలేజీలో పరిచయం. ఆగన్నయ్య, నేను ఇక్కడే ఉన్నాను, అక్కడికి వెళ్ళి నా దగ్గరికి. ఎంత పాపిష్టిరాలివే నువ్వు. మిమ్మల్ని ఇట్లా కాదే, మీరు పాపాత్ములే. వదిలేమ్మా, కొట్టుకు. చూడు ఎవడో నీకు ఫోన్ చేశాడు, నీదేదో మాట్లాడతాడండి చూడు. హలో, ఇంటనుకున్నా, తొందరగా వచ్చేవే. ఆపండి, సిగ్గు లేదు. మీ నలుగురు చెల్లెలు ఇంత తెగిస్తారా? నా లాస్ట్ అన్నయ్య అది కాదే. వద్దు, అవి మామూలు చెల్లెలు కాదు. నా మాట వినమ్మా. వదిలేయమ్మా. మాకంటే పెద్ద తప్పు నువ్వు చేసావు కదే. ఒక్క నిమిషం, మీరు ఇన్ని తప్పులు చేశారు. ఒక అనగా మీకోసం నేను రాత్రి పావులు పోస్టర్లు అతికించాను, టీలు అమ్మించాను. అయినా సరే నా గురించి ఆలోచించకుండా ఇన్ని తప్పులు చేస్తారు. మీరు ఒక్క క్షణం కూడా ఇంట్లో కనిపించారు. వెళ్ళిపోయండి ఇక్కడ నుంచి. వెనక్కి పోరా. ఇంకా ఉందా? పో. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, వెళ్ళిపోండి. ఒక అదే నీతిగా నిజాయితీగా చెల్లెల కోసం కష్టపడితే ఇంత కన్నీళ్ళ. ఇంతకీ నా రంబ ఎక్కడుంది? ఒక నిమిషం, నేను ఇందాక నుంచి చూడలేదు. ఎక్స్క్యూజ్ మీ, నా రమ్మ ఎక్కడుంది? మీకు తెలియదా? ఓకే, సారీ. లేదు, బాగుంది రాజు, చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. సందీప్ చాలా బాగా చేశారు. సుధాకర్ గారు ఇంకా మార్కులు కొట్టేశారు. బాగుంది. ఆ మూవీ స్పూఫ్ అనేది మంచిగా తీసుకొచ్చారు. గుడ్ ఎంటర్టైనింగ్ స్కిట్. గుడ్. కృష్ణ భగవాన్ సార్, నోకరాజు చాలా ఫ్లోలో చాలా బాగా చేశారు. నీ ఎంట్రీ బాగుంది. సిస్టర్స్ అందరూ బాగా చేశారు. అందరూ ఇంకా సుధాకర్ గురించి చెప్పక్కర్లేదు, చాలా ఎంటర్టైన్ చేశారు. ఆల్ ద బెస్ట్. అశ్విన్ గారు, మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ నుంచి చివరి వరకు చాలా చాలా హిలేరియస్ గా ఉంది. అసలు స్పూఫ్ చేయడం అంత ఈజీ కాదు. ఫస్ట్ నుంచి ఎడ్జ్ వరకు ఎండ్ వరకు చాలా చాలా ఎంటర్టైన్ చేశారు.